వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజల్ తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న. 1665వ సంవత్సరంలో రాబర్ట్ హుక్ కనుగొన్నటువంటి నిర్మాణాలకు సెల్ అనే పేరు ప్రతిపాదించాడు. అయితే సెల్ అనే పదం ఏ భాషా పదము? ఆప్షన్ 1 గ్రీకు పదం, ఆప్షన్ 2 లాటిన్ పదం, ఆప్షన్ 3 ఆంగ్ల పదం, ఆప్షన్ 4 ఫ్రెంచ్ పదం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2. మరో ప్రశ్న. క్రింది వాటిలో వేటిని పురాతనమైన కణాంగాలు అని కూడా పిలుస్తారు? ఆప్షన్ 1 మైటోకాండ్రియా, ఆప్షన్ 2 లైసోజోమ్లు, ఆప్షన్ 3 రైబోజోమ్లు, ఆప్షన్ 4 గాల్జీ సంక్లిష్టం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3 రైబోజోమ్లు. మరో ప్రశ్న. జంతువులలో మాత్రమే ఉండే కళాంగాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 మైటోకాండ్రియా, ఆప్షన్ 2 రైబోజోమ్లు, ఆప్షన్ 3 లైసోజోమ్లు, ఆప్షన్ 4 సెంట్రోజోమ్లు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 4 సెంట్రోజోమ్లు. మరో ప్రశ్న. 1898వ సంవత్సరంలో కమిల్లో గాల్జీ సంక్లిష్టం అనే కణాంగాన్ని ఎందులో కనుగొన్నాడు? ఆప్షన్ 1 కుక్క నాలుకలో, ఆప్షన్ 2 గుర్రపు చర్మంలో, ఆప్షన్ 3 కుందేలు చెవిలో, ఆప్షన్ 4 పిల్లి కంటిలో. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 4 పిల్లి కంటిలో. మరో ప్రశ్న. క్రింది వారిలో సజీవ కణం కనుగొన్న వారిని గుర్తించండి. ఆప్షన్ 1 రాబర్ట్ హుక్, ఆప్షన్ 2 రాబర్ట్ బ్రౌన్, ఆప్షన్ 3 లివెన్ హుక్, ఆప్షన్ 4 వాల్టర్ ఫ్లెమింగ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3 లివెన్ హుక్.